ఈ సంఘం ఆగిపోద్ది అనుకున్నారు. కానీ ఆ వృద్ధుడు చనిపోయిన తర్వాత బైబిల్ మిషను ప్రపంచంలో అన్ని మూలలకు వెళుతుంది. అన్ని చోట్ల అయ్యగారు ప్రార్థన చేశారు, మనం కూడా చేశాం. అన్ని చోట్ల బైబిల్ మిషన్ స్థాపించమన్నారు. బైబిల్ మిషన్ స్థాపించమని ఇచ్చిన ఆజ్ఞ మనుషులైనటువంటి వారిది కాదు. ఎవరిది? దేవునిది. కనుక ఏ స్థలములోనైనా బైబిల్ మిషన్ స్థాపించడానికి ఎవరు కూడా భయపడకూడదు. బైబిల్ మిషన్ స్థాపించమనే ఆజ్ఞ మనుషులు ఇవ్వలేదు. ఎవరిచ్చారట? దేవుడిచ్చాడు. బైబిల్ మిషన్ గురించి సిగ్గుపడువాడెవడో వానిని గురించి దేవుడు సిగ్గుపడతాడు. పరిశుద్ధులు సిగ్గుపడతారు. దేవదాసయ్య గారు సిగ్గుపడతాడు. బైబిల్ మిషన్ యొక్క వృద్ధి కొరకు సహకరించే వారిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ మిషన్ తిట్టిన వారు జాడ ఇంతవరకు కనబడడం లేదు. బైబిల్ మిషన్ ద్వేషించిన వారి జాడ భూమి మీద లేదు. కానీ ఏముందంటే బైబిల్ మిషన్ ఉంది. బైబిల్ మిషన్ సంఘాలు ఉన్నాయి. బైబిల్ మిషన్ అనుభవాలు ఉన్నాయి. బైబిల్ మిషన్ సిద్ధాంతాలు ఉన్నాయి. బైబిల్ మిషన్కి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క చర్చిస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉంటాయి అనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవదాసయ్య గారు ఒక వృద్ధుడు కొద్ది మందితో, బలహీనులతో, ఉద్యోగాలు లేనటువంటి వారితో, ధనము లేనటువంటి వారితో, కొద్ది మందితో స్థాపించినటువంటి ఈ మిషను ఈ దినమున వేల కొలదిగా, లక్షల కొలదిగా ప్రియమైన దేవుని పిల్లరా వృద్ధిలోనికి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరం కలిసి పెద్ద కీర్తన పుస్తకం ఎవరునుందా? దైవాసన్నిధియందు ధ్యానించుండా సుగుణాల రాశి శ్రీ యేసు సుతునకు స్వర్ణాక్షరములతో సాక్షాత్కరించెను సుగుణాల రాశి సుతునకు స్వర్ణాక్షరములతో రించెను బైబిలు మిషనును స్థాపించెను వేరు చోటున పేరున్ బెట్టే. కనుక ఈ బైబిల్ మిషన్ అనేటువంటి పేరు దేవుడు పెట్టినటువంటి పేరు. మనుషులెవరో ఈ సంఘానికి పేరు పెట్టలేదు. ఈ సంఘంలో ఉండడం ఎంత ధన్యత! ఈ సంఘంలో కొనసాగడం ఎంత ధన్యత!